నువ్వెవడివి? పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉండి నియోజకవర్గంలో ఆకివీడి మండలంలో జనవర్గంలోని ఆకివీడి మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 118 చర్చిలు ఉన్నట్లు గుర్తించాం. ఈ పోటుగాడు గుర్తించాడంట. నీకేంటి సంబంధం అంటున్నా నేను? నీకు ఏమైనా కంప్లైంట్ వస్తే అధికారులకి, పంచాయతీ అధికారులకి, మున్సిపాలిటీ అధికారులకి యూ హ్యావ్ టు రూట్ ది కంప్లైంట్. యు ఆర్ నాట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, యు ఆర్ ఓన్లీ లెజిస్లేటర్. ఫస్ట్ నీకున్న పరిధి నువ్వు తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టు. నీకున్న స్థాయిని తెలుసుకొని నువ్వు నోటీసులు జారీ చేయి. డిప్యూటీ స్పీకర్ అయ్యుండి సిగ్గులేదా? ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి జాబులో ఉన్నావా నువ్వు? జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ఆకివీడు మండలంలోనే, పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం. ఈ మాట ఎవరు చెప్పాలి? రఘురామకృష్ణంరాజు నోటీసులు ఇస్తామని చెప్పాల్సింది మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ఆకివీడు. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు కాదు. నీ కళ్ళ ముందు ఎవడన్నా మర్డర్ జరిగినా నువ్వు వెళ్ళిపోయి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను డిప్యూటీ స్పీకర్ని, ఇక్కడ మర్డర్ జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టమని అనాలి. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టే అధికారం నీకు లేదు. ఆ పరిధి నీకు లేదు. ఒక పర్సనల్గా తీసుకొని ఒక మతం మీద ఒక ఎమ్మెల్యేనే దాడి చేస్తుంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏం చేస్తున్నారు? ఎవరండి నోటీసులు ఇవ్వాల్సింది? ఎవరండి గుర్తించాల్సింది? అనధికారికంగా చర్చలుంటే గుర్తించాల్సింది ఎవరండి? అనధికారికంగా నడుపుతుంటే నోటీసులు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరండి? కమిషనర్ ప్రెస్ మీట్ పెడతాడా? ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడా? నోటీసులు ఎమ్మెల్యే ఇస్తాడా? అనధికారికంగా నడుపుతున్న చర్చల్ని ఎమ్మెల్యే కూలగొడతాడా? కొలకలపూడి శ్రీనివాసు తిరువూరు కాన్స్టిట్యున్సీలో అక్రమ కట్టడాలని కూర్చివేసేదానికి ఒక బుల్డోజర్ తీసుకొని వెళితే పిలిచి షోకాజ్ నోటీస్ ఇస్తారా? ఎందుకంటే ఆయన ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి, పిచ్చోడు కాబట్టి, నోట్లో నాలుక లేనోడు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాడు కాబట్టి. ఈ ఉండి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఈయన స్పీకర్ కాబట్టి, డిప్యూటీ స్పీకర్ కాబట్టి మీరు కాదు కూడదు అంటే మీకే ఏక్కు మొగుడయ్యి ఇంకొక మొగుడుగా తయారవుతాడు కాబట్టి ఈయన నోటికి భయపడి ఎందుకు వచ్చిన గోళ ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు ఏం చేసినా కూడా దానికి వంత పడతారా? నేను అడుగుతున్నా రఘురామకృష్ణంరాజుని, సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్తావు కదా వచ్చి కాన్స్టిట్యూషను అది ఇది అని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. చర్చిలు గుర్తించాల్సిన, మసీదులు గుర్తించాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేగా మీకు ఎవరిచ్చారో అధికారం? నాకు చెప్పండి ఆ సమాధానం. అదేదో చెప్తా వచ్చి నాకు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారన్న సంగతి నాకు తెలుసు. కానీ మీరు అనవసరంగా ఒక డ్రెస్ని, వేషధారణని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి, ఈరోజు మీకు ఓట్లు వేసిన నేరానికి కొన్ని వందల మంది ఊర్లు వదిలి, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో దాక్కొని చెయ్యని నేరానికి నరక యాతన అనుభవిస్తున్నారు గత వారం 10 రోజుల నుంచి. కేవలం మీ యొక్క ప్రోత్సాహం వల్ల, మీ యొక్క శాడిజం వల్ల. మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఎమ్మెల్యే పదవి ఉంది, నేను డిప్యూటీ స్పీకర్ని, కలెక్టర్ నా మాట వింటాడు, ఎమ్మెల్యే ఎవడు సిఐ నా మాట వింటాడు, డిఎస్పీ నా మాట వింటాడు, ఎస్పీ నా మాట వింటాడు, అవసరమైతే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తాను, అంతగా అవసరమైతే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తాను, ఎందుకంటే నా మీద దాడి జరగకపోయినా జరిగింది అని ఖండించారు కదా వీళ్ళందరూ.
సోకాల్డ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా రఘురామకృష్ణంరాజు మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ఈ సోకాల్డ్ మనగాళ్ళందరూ కూడా పి గన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే దాన్ని ఖండించలా, ఒక గ్రామాన్ని ఆయన కాన్స్టిట్యున్సీలో వెలేస్తే ఖండించలా, చిన్నపిల్లల మీద దళిత పిల్లలు అని చెప్పేసి దాడి జరిస్తే ఖండించలా. వీళ్ళు ఈ దాడులను ఏం ఖండించలేదు. కానీ రఘురామకృష్ణరాజు 200 మంది సైన్యాన్ని వేసుకొని ఇంకొక 200 మంది పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకొని 400 మందితో శ్రీరామనవమి రోజున అక్కడికి వెళ్ళి కావాలని అక్కడ గలాటా క్రియేట్ చేసి అక్కడ లోకల్ పర్సన్స్ని వీళ్ళే దాడి చేసి ఆ దాడిలో ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలను గాయపడితే ఆ కార్యకర్తల దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని కొన్ని వందల పదుల మందిని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్ళనీయకుండా ఎవరిని బయటికి రానియకుండా అక్కడ 144 సెక్షన్ పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి దమ్ముంటే రండిరా చూసుకుందాం, దమ్ముంటే రండిరా షకావత్తు అంట. దమ్ముంటే రండి షకావత్తా, ఎవడొస్తాడో రెండే. మరి తీపిచ్చే 144 సెక్షన్ అక్కడి నుంచి పోలీసుల దగ్గర నుంచి హౌస్ అరెస్టులు చేయకుండా ఆపిచ్చు, మీ ముఖ్యమంత్రి చేత చెప్పించు మమ్మల్ని. అరెస్టు ఏదైతే ఆకివీడిలో జరిగిందో ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 గంటల నుంచి విజయవాడ మొత్తం నష్ట దిగ్బంధనం చేసి నాకు తెలిసి ఒక 2000 ఇన్నోవా కార్లు ఎత్తుకుంటారు. జడా శ్రావణ్ కుమార్ ఆకివీడి వెళ్తున్నాడేమోనని ఎక్కడ కనపడితే అక్కడ ఇన్నోవా కార్లు ఆపటం, నన్ను వెతకటం. నా ఇంటి చుట్టూరు పోలీసులను పెట్టారు. ఎందుకు అంత భయం? అంత భయం ఎందుకండి? ఛాలెంజ్ చేసావు కదా ఆకివీడి రమ్మని, ఎందుకు భయం ఎందుకు? మరి 144 సెక్షన్లు ఎందుకు? పోలీస్ పికెటింగ్లు ఎందుకు? గ్రామంలో వాళ్ళని బయటకు రానికపోవటం ఎందుకు? బయట వాళ్ళని లోపలికి పోనీయటం ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీని పొట్ట ముంచడానికి మీరు వేసినటువంటి పన్నాగం, మీరు పన్నినటువంటి పన్నాగం అద్భుతంగా ఫలిస్తుంది. మీరు ఇలాంటి పన్నాగాలు మరెన్నో పన్నాగాలు పన్నాలి అని, దీనికి మీరు వికృత క్రీడ ఆడాలి అని మీ నియోజకవర్గంలో ఇంకా బలైపోవాలనుకున్నటువంటి వాళ్ళు మీకు ఓటేసి నేరానికి బలైపోతా ఉంటే చూసి ఆనందపడమని కోరుతున్నా. చేయండి, నో ప్రాబ్లం. చర్చిల మీద దాడులు చేయండి, పేదల ఇళ్ల మీద దాడులు చేయండి, వాళ్ళ ఇళ్లను మొత్తాన్ని కూలగొట్టేసేయండి మీరే. బికాజ్ యు ఆర్ అ కమిషనర్, యు ఆర్ అ ఎస్పీ, మీరే ఆ ఎంఆర్